దారుణం. హై జంప్లో నిషాద్కు రజితం. లండన్లో వరంగల్ విద్యార్థి మృతి. జూబ్లీస్లోని టానిక్ లిక్కర్ మార్ట్ సీజ్. పెట్స్ రూల్స్. కొండ ప్రాంతంలో కూలిన రష్యా మిస్సింగ్ హెలికాప్టర్. సో జూబ్లీస్లోని టానిక్ లిక్కర్ షాపు చాలా చిన్నగా వేశారు. ఇది పెద్ద ఇష్యూ అసలు. టానిక్ పేరుతో గత కొన్నేళ్లుగా వీళ్ళు చేస్తున్న అక్రమాలు, వీళ్ళు అవుట్రేట్గా అడ్డగోలుగా ఈ 10 ఏళ్ల పాటు 7-8 ఏళ్ల పాటు ఈ లైసెన్సులు తీసుకొని L4తోనో లేదంటే ఎలైట్ పేరుతో ఎలైట్ 4 కానీ అంటే ఎలైట్ 4 పేరుతో వీళ్ళు లైసెన్సులు తీసుకొని అడ్డగోలుగా విక్రయాలు సాగించి అందరు వైన్ షాపులు 11ంటికే మూస్తే వీళ్ళు 12 వరకు వ్యాపారాలు నడిపించిన పరిస్థితి. అడ్డగోలు రేట్లు, వీళ్ళు టీవీఎల్ నుంచి డైరెక్ట్ సప్లై కాకుండా బయట నుంచి తెచ్చుకుని అమ్ముకునే వెసులుబాటు కల్పించి వీళ్ళు అడ్డగోలుగా సంపాదించుకున్న పరిస్థితుల్లో నిన్న దీనికి ఇది పడింది. అది బ్లాక్ మెయిలింగ్ రాజకీయమా లేదంటే నిజంగానే టానిక్ని మూసారనేది ఫ్యూచర్లో చూడాలి. వర్ష బీభత్సం, రాష్ట్రమంతా కొండపోత వర్షాలు, పల్లెలు పట్టణాలు ఆగమాగం. అప్రమత్తంగా ఉండండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి. మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తిలో 45.7 సెంటీమీటర్ల వర్షం, 18 మంది మృతి. భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పొంగులేటి. సబాష్ పోలీస్. వరదల్లో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడిన పోలీసులు. పంట నష్టం 5 లక్షల ఎకరాలు. పంట నష్టపోయిన రైతులైతే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే వర్షాలు పడాలి, కాకపోతే టైంలో కొంచెం అతి భారీ వర్షాలు పడడం వల్ల రైతుల పంటలు కూడా నష్టపోవడం జరిగింది. భూమిలో సారం లేకపోవడం వల్ల కూడా ఈ నష్టం ఎక్కువ జరుగుతుంది. ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. కృష్ణా బేసిన్కు పోటెత్తిన వరద. 3 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య. బెట్టింగ్ ట్రేడింగ్కు కుటుంబం బలి. భార్య 2 పిల్లలను చంపి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. సునీతను తీసుకొచ్చేందుకు మరో స్పేస్ క్రాఫ్ట్. జనజీవనంపై జలఖడ్గం. రికార్డు వర్షంతో అల్లకల్లోలం. విరుచుకుపడిన వాన, ముంచెత్తిన వరద, రాష్ట్రమంతా అతలాకుతలం. జల విలయంతో ఖమ్మం విలువిల. సహాయక చర్యల్లో సర్కారు తాత్సారం. సో ఖమ్మంలో ఆదివారం రాస్తారోకో చేస్తున్న వరద ముంపు బాధితులు. సాయంత్రం పరామర్శకు వచ్చిన తుమ్మలను నిలదీస్తున్న ప్రజలు. సీఎం డౌన్ తుమ్మల గో బ్యాక్ అంటూ ఇది చేసిన పరిస్థితి. సర్కార్ వైఫల్యంతో రోడ్డెక్కిన వరద బాధితులు. 4 గంటలలోపే కేసీఆర్ హెలికాప్టర్ పంపిండు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ఏమైంది? ఉదయం నుంచే నీళ్లలో ఉన్నా పట్టించుకోరా. మంత్రులు రాజీనామా చేయాలి. ఖమ్మం వాసులు. పరామర్శకు వచ్చిన మంత్రి తుమ్మల గెరావు. అధిష్టానానిది ఓ దారి, ఢిల్లీ మాట రివర్స్ బాట. అనుమతులది మరో దారి. అధిష్టానాందేమో ఒక దారి, అనుమతులది మరో దారి. కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు. అది మనం ప్రతిసారి అదే చెప్తున్నాం. కాంగ్రెస్ విధానాలకు భిన్నంగానే రేవంత్ రెడ్డి అడుగులు చూస్తున్నాం. పార్టీ వైఖరికి భిన్నంగా సొంత నిర్ణయాలు. అదానితో ఒప్పందాల నుంచి బుల్డోజర్ రాజకీయం వరకు కొరుకుడు పడని చేష్టలు. మద్యం పాలసీ కేసు కరెక్టే అన్నట్టు వ్యాఖ్యలు. మద్యం పాలసీ కేసు కరెక్టే అన్నట్టు వ్యాఖ్యలు. రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం. అందుకే సీఎంతో మంత్రుల దూరం. అదానితో ఒప్పందాలు. ఒకవైపు జాతీయ స్థాయిలో అదానిపై పార్టీ యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ సీఎం అయి ఉండి రేవంత్ ఒప్పందాలు చేసుకోవడం ఢిల్లీకి మింగుడు పడలేదు. బడే బాయ్తో దోస్తానా. ప్రత్యర్థి మోడీని బడే బాయ్ అని పిలవడంతో పాటు అవసరానికి మించి సఖ్యత నెరపడం కూడా అధిష్టానానికి అసహనానికి గురి చేస్తుంది. న్యాయ వ్యవస్థపై నోటి దురుసు. న్యాయ వ్యవస్థ నిర్ణయాలను రాజకీయంతో ముడిపెట్టి రేవంత్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానాన్ని చిర్రెక్కిస్తోంది. బుల్డోజర్ రాజకీయం. ఒకవైపు బుల్డోజర్ను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అంతా తప్పుపడుతోంది. హైడ్రా పేరిట ఒక బుల్డోజర్ను సీఎం నడుపుతున్నారు. మద్యం కేసు తప్పని కాంగ్రెస్ చెప్తున్నది. ఈ విషయంలో కేజ్రీవాల్కు అండగా నిలబడుతున్నది. అదే కేసు ఒప్పనట్టుగా కవితదే తప్పన్నట్టుగా రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు. 27,000 మంది టెక్కీలపై వేటు. ఈ ఏడాది అదే అత్యధికం. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికలు. రైతు భరోసా కూడా ఇచ్చాకే వెళ్లే యోచన. లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం. క్షేత్రస్థాయి నుంచి ప్రతికూలంగా నివేదికలు. 42% కోటా ఇవ్వాల్సిందే. ప్రభుత్వం బీసీ కొలగలను తక్షణమే చేయాలి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. బీసీ నేత రాజ్యసభ సభ్యుడు కృష్ణ